నా పేరు జి ఆంజనేయులు యాదవ్. నేను బోయిన్పల్లి సికింద్రాబాద్కి వచ్చినాను. మా అక్క వాళ్ళు చెప్పడం చేత ఆశ్రమానికి వచ్చినాను. ఆశ్రమము చాలా ప్రశాంతంగా ఉన్నది. ఎవరైనా ఆశ్రమానికి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు ఎల్లమ్మ. దీంతో నేను మూడోసారి రావడం. ముందు రేకుల షెడ్లు ఉండే, అప్పుడు వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, ఇప్పుడు వచ్చినా. ఇప్పటికప్పటికి చాలా ఫరక్ ఉంది, మంచిగా ఉంది, సంతోషంగా ఉంది. ఎవరికి దోషింది వాళ్ళు సాయం చేసి మనకు దారి చూసుకోవాలి, మనం పుణ్యం చేసుకోవాలి. దానికోసం మనం ప్రయత్నించాలి. ఆశ్రమం మాత్రం చాలా మంచిగా ఉంది, అందరికీ మేలు కూడా ఉంది. అప్పటికిప్పటికి చాలా ఫరక్ ఉంది. ఇది మూడోసారి. నాకు ఈడికొచ్చినా తృప్తిగానే ఉంది, మంచిగానే ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.